హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 213వ భాగం. మను, ఏంటమ్మా అంత దిగాలుగా ఉన్నావు అని మీనాక్షి అడిగితే నవ్వుతూ వచ్చి మీనాక్షి పక్కన కూర్చున్న మనస్విని, ఏం లేదత్తయ్య, ఆయన ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్లారు. ఏంటో ఎప్పుడు వెళ్ళినా ఏమీ అనిపించేది కాదు, కానీ ఈరోజు ఎందుకో మనసంతా ఏదోలా ఉంది. కంగారుగా డిస్టర్బెన్స్ గా ఉంటుంది అని మనస్విని అంటే నవ్వుతూ ఆమెను దగ్గరికి తీసుకుని, ఈ మధ్య ఏమైనా గొడవ పడ్డారా? తలోంచుకుని, మొన్నే ఏదో సరదాగా, అందుకే అలా అనిపిస్తుంది మను. అబ్బాయి మళ్ళీ ఎప్పుడు వస్తానన్నాడు అని అడిగింది శారద. రాత్రికి వచ్చేస్తానన్నాడమ్మా. నీ మొగుడు రాత్రికి వచ్చేస్తానని అంత క్లియర్గా చెప్పాక ఇంకా దిగులు పడతావేంటే? ఈ మధ్య మరీ నీ మొగుడిని వదిలి ఉండలేకపోతున్నావు కదా అంది అరుంధతమ్మ. ఏం చేయను, నీ మనవడు నన్ను అలా మార్చేశాడు అని చిన్నగా బ్లష్ అవుతుంటే, గాయత్రి, ఏదో ప్రాజెక్ట్ కొద్దిగా పెండింగ్ ఉండడం వల్ల వాడు వెళ్ళేసి వచ్చింది ఉంటాడు, వచ్చేస్తాడులే మను అంది గాయత్రి. సరే అత్తయ్య, నేను అలా గుడికి వెళ్ళొస్తాను. వెళ్ళిరా, నీకు మీ ఆయన మీద నుండి గాలైనా మల్లుతుంది అని అందరూ నవ్వుతుంటే సిగ్గుపడుతూ అక్కడి నుండి పూజ గదికి వెళ్ళిపోయింది మను. నా బావతో పెళ్ళయితే నేను కూడా ఇలానే ఉండేదాన్నేమో అని బాధగా అనుకుంటున్న యశుని చూసి, ఏంటి అల్లరి పిల్ల ఉన్నట్టుండి సైలెంట్గా మారిపోతున్నావు? రేపొద్దున పెళ్ళయ్యాక నువ్వు మీ అక్కలాగానే తయారవుతావులే అంది అరుంధతమ్మ. బాధగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది యశు. గుడికి వెళ్ళడానికి బయటికి వచ్చిన మను, అవును, ఈ మధ్య రాధతో సరిగా మాట్లాడమే కుదరలేదు. ఒకసారి మాట్లాడి వెళ్తే బాగుంటుంది. పైగా ఆ రోజు ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి నన్ను ఉడికించాలని ఎంత ట్రై చేశారో, చెప్తా తన సంగతి అనుకుంటూ శర్మగారింటికి వెళ్లిన మనుకి లోపల నుండి శర్మగారి మాటలు వినిపించి లోపలికి వెళ్లకుండా డోర్ దగ్గరే ఆగిపోయింది. రాధా, రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళొస్తున్నారు. అబ్బాయి నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు. ఈ సంబంధం అన్ని విధాలా ఖాయమైపోయినట్టే అని శర్మగారు చెప్తుంటే, వాళ్ళని రావద్దని చెప్పండి నాన్న అంది రాధ. ఎందుకు? నాకీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనగానే చూస్తున్న మనుకి కనుబొమ్మలు ముడిపడ్డాయి. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? అసలు పెళ్ళే ఇష్టం లేదా? తెలిసి ఎందుకు నన్ను అడుగుతున్నారు అనగానే రాధా అని కోపంగా చెయ్యెత్తాడు శర్మ. కొంచెం కూడా చలించకుండా బొమ్మలా నిలబడింది రాధ. అక్కడే ఉన్న కౌసల్య ఆ చేతిని మధ్యలోనే పట్టుకొని, ఏంటండి ఇది, ఆడపిల్ల మీద చేయి చేసుకోవడమేంటి? ఏం చేయమంటావు కౌసల్య? రోజు రోజుకి దీని పిచ్చి మరీ ఎక్కువైపోతుంది. నా ప్రేమ నీకు పిచ్చిగా కనిపిస్తుందా నాన్న అని బాధగా అంటే, ప్రేమ? రాధ ఎవరినైనా ప్రేమించిందా అనుకుంటూ చూస్తుంది మను. నీది ప్రేమ కాదే, నిజంగానే పిచ్చి. లేదంటే పెళ్ళైన వాణ్ణి ప్రేమించానంటున్నావా? పెళ్ళయిందా? ఎవరతను అనుకుంటుంది మను. పెళ్ళైతే నాకేంటి నాన్న, నాకు సంబంధించిన వరకు అతనే నా భర్త. చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడేవంటే. కౌసల్య బాధపడుతూ, ఎందుకే నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెడుతున్నావు? కృష్ణ నిన్ను కేవలం స్నేహితురాలిగా చూస్తున్నాడు రాధా. పైగా తనకి పెళ్ళయింది. మను అంటే అతడికి ప్రాణం అనగానే షాక్తో చేతిలో ఉన్న పూజ బుట్టను కిందకి వదిలేసింది మను. కోపం, బాధ కలగలిపి గట్టిగా, ఎవరమ్మా మను? అది కేవలం అదే, నా కృష్ణని నాకు దూరం చేసింది. ఆ మను అనేది మా మధ్య లేకపోతే నా కృష్ణ నన్ను దాటి వెళ్లేవాడు కాదు. నా కృష్ణని ఏదో మాయ చేసింది, కానీ కేవలం ఆ మను వల్లే నా కృష్ణ నాకు దూరం అయ్యాడు. మీరిప్పుడంటున్నారే నాది పిచ్చి అని. అవును, నాది పిచ్చే. ఊహ తెలిసినప్పటి నుండి నా కృష్ణ తప్ప నాకు మరో ప్రపంచం తెలీదు. నా కృష్ణనే నా భార్య అనుకున్నాను. తనెప్పటికీ నా దగ్గరికి రాకపోతే జీవితాంతం ఇలానే ఉండిపోవాలనుకున్నాను. కానీ నా కృష్ణ పూర్తిగా మరొకరికి సొంతమై నాకు ఎదురయ్యాడు. ఏం చేయను? నా కృష్ణ మీద నేను పెంచుకున్న ప్రేమ చెరిపేసేది కాదు నాన్న. తనని మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకుంటే నా ప్రేమకి అర్థమే లేదు. ఎందుకంటే
మీరన్నట్టు నిజంగానే నాది ప్రేమ కాదు, పిచ్చి. నా కృష్ణ అంటే ప్రాణమంచేంత పిచ్చి అంటూ కింద కూలపడిపోయి ఏడుస్తూ, నువ్వు చెప్పింది నిజమే నాన్నా. నాకు తెలియకుండానే కృష్ణ పిచ్చిలో పడిపోయాను. నా పిచ్చి మనసుకి ఎంత సర్ది చెప్పుకున్నా ఆ మాట వినట్లేదు. అలా అని వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్లాలనుకోవట్లేదు నాన్నా. కాని ఆ మనుని చూస్తే కోపం వస్తుంది, అసహ్యం వేస్తుంది. తనని చూస్తే చంపేయాలనిపిస్తుంది. ఆ మను కొద్ది రోజులు నా కృష్ణ లైఫ్లోకి రాకుండా ఉంటే నా కృష్ణ ఎప్పటికీ నాతోనే ఉండేవాడు. అందుకే బంగ్లాకి వెళ్తే దాన్ని ఎక్కడ చంపేస్తానోనని భయపడి అక్కడికి కూడా వెళ్ళట్లేదు అని ఏడుస్తుంటే శర్మ బాధగా, కృష్ణ మనసులో అలాంటి ఉద్దేశం లేదమ్మా. అతనికి పెళ్ళైపోయింది. తను నీవాడు కాదు. గట్టిగా, లేదు నాన్న, కృష్ణ ఎప్పటికీ నావాడే. కాదని నువ్వే కాదు, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా నేనొప్పుకోను. ఆ కృష్ణుడి కోసం ఆ రాధ ఎదురు చూసిందో లేదో నాకు తెలియదు, కానీ నా కృష్ణ కోసం ఈ రాధ ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ రాధ ఎప్పటికీ కృష్ణుడికే అంకితం. కన్నీళ్లతో, పిచ్చిదానా, నువ్విలానే ఉంటే కృష్ణ మనసులో ఇంకా చులకనైపోతావు. ఇప్పటికే నువ్వెంత చెప్పినా వినట్లేదని తను కూడా చాలా బాధపడుతున్నాడు అని శర్మ అంటే, గట్టిగా నవ్వుతూ, పిచ్చి నాన్న, నా కృష్ణ గురించి నాకు తెలీదా? తనకి నేనంటే ప్రాణం. నా కృష్ణ ఎప్పుడూ నన్ను చులకన చేయడు. నేనడిగితే ప్రాణమైనా ఇచ్చేస్తాడు. స్నేహితురాలిగా తన పక్కన నడవడిస్తాడు, కాని భార్యగా తన అడుగులో అడుగు వెయ్యనివ్వడు. నాకు తెలుసమ్మా, నా విషయంలో కృష్ణ బాధపడుతున్నాడని. అందుకే తనకి కనిపించకుండా ఉంటున్నాను. కాని నా పిచ్చి మనసుకి అది అర్థం కావట్లేదు. నా కృష్ణ గాలి సోకినా చాలని తన చుట్టూనే తిరుగుతుంది అంటుంటే కౌసల్య చేతులు పట్టుకుని, కాని ఎందుకమ్మా, ఎందుకు నాకు మను అని పేరు పెట్టలేదు? నాకు కూడా ఆ పేరు పెట్టుంటే నా కృష్ణ జీవితంలో నేనే ఉండేదాన్నేమో. ఎందుకు రాధ అని పెట్టి ఆ రాధలాగే మిగిలిపోయేలా చేశారు అని ఏడుస్తుంటే, ఎందుకే అలా అనుకుంటావు? ఆ కృష్ణ మనుతో సంతోషంగా ఉన్నప్పుడు నువ్వెందుకు ఇలా ఉండాలి? చెప్పాను కదమ్మా, ఈ రాధ ఎప్పటికీ ఆ కృష్ణుడికే. తన నీడగా అయినా తన జీవితంలో ఉంటాను, కానీ పరాయివాడికి సొంతమై క్షణం కూడా బతకలేను. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అదే ఈ రాధకి ఆఖరి రోజు అవుతుంది అంటే ఇద్దరూ ఒకేసారి రాధా అంటూ కంగారుగా పిలిచారు. ఎందుకో తెలుసా నాన్న, కనీసం అలా అయినా ఆత్మగా తన దగ్గరే ఉండొచ్చు అంటూ ఉన్న చోటే కూడబడిపోతే కూతుర్ని అలా చూడలేక రాధని ఒళ్ళోకి తీసుకుంది కౌసల్య. కౌసల్యని గట్టిగా చుట్టుకుపోయి, నా కృష్ణ లేకుండా నేనుండలేనమ్మా అంటూ గుక్కపెట్టి ఏడుస్తుంటే అప్పటికే ఈ మాటలన్నీ విన్న మను రాధని చూసి కన్నీళ్లతో బొమ్మలా నిలబడిపోయింది. రాధ అభిని ప్రేమించిందా అనుకుంటుంటే రాధ పరిచయం దగ్గర నుండి అన్నీ గుర్తొస్తున్నాయి. రాధ ప్రేమ ముందు తను అభి మీద పెంచుకున్న ప్రేమకి విలువే లేదనిపిస్తుంటే కన్నీళ్లతో మౌనంగా బయటికి నడిచింది మను. ఎదురుగా ఉన్న బంగళాన్ని వదిలేసి మౌనంగా బయటికి వెళ్తున్న మనుకి, ఆ మను ఎందుకు కృష్ణ జీవితంలోకి వచ్చిందమ్మా? తను లేకుంటే నా కృష్ణ ఎప్పటికీ నాతోనే ఉండేవాడు అంటున్న రాధ మాట పదే పదే చెవిల్లో వినిపిస్తుంది. కంటి నిండా నీళ్లతో ఉన్న చోటే కూలబడిపోయి, నన్ను క్షమించు రాధా, అభి మీద ఇంత ప్రేమని పెంచుకున్నావని కల్లో కూడా ఊహించలేకపోయాను. నాకు తెలియకుండానే మీ ఇద్దరి మధ్యలోకి వచ్చి నీ ప్రేమకి అర్థమే లేకుండా చేశాను. కానీ ఇప్పుడు నేనేం చెయ్యను? ఆయన కోసం ప్రాణమిచ్చే ప్రేమ నీది, అది నా వల్లే ఓడిపోయింది అంటూ బాధగా ఉన్న చోటే కూలపడిపోతే, ఇదే టైంకి మను కోసం కాపు కోసిన ధను క్షణంలో తనని చేరుకొని మను నోటిని చేత్తో అదిమిపెట్టి గట్టిగా అరవడానికి గింజుకుంటున్నా తనని వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్లిపోయాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. మొత్తానికి రాధ ప్రేమ గురించి, అభిని ఎంతలా ఇష్టపడుతుందో మొత్తం మనుకి తెలిసిపోయింది. ఒకరిది ప్రాణం ఇచ్చేంత ప్రేమ, మరొకరిది వదులుకోలేని ప్రేమ. మొత్తానికి రాధని ప్రేమని గురించి బాధపడుతుంది మను. కానీ ఇదే టైంకి ధను చేతుల్లో చిక్కుకుపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా అతను తోటబంగ్లాకి మనుని కిడ్నాప్ చేసినట్టే. సమయానికి అభిరామ్ కూడా ఇంట్లో లేడు. రామ్ ద్వారా మనుని ఎరగా చూపించి నిధిని బయటకు తీయాలని చూస్తున్నాడు రాజేంద్ర. మరి చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది కదా ఎపిసోడ్. సో ఫ్రెండ్స్, రేపటి వరకు వెయిట్ చేయండి. అలానే ఇంకా మెంబర్షిప్లో జాయిన్ అవ్వని వాళ్ళు, స్టోరీ నచ్చితే ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దాని ద్వారా చాలా ఎపిసోడ్స్ మీకు ఓపెన్ అయిపోతాయి. థ్యాంక్ యూ.